ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారిగారి అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇక్కడ బక్రీద్ రోజు అనమాట. మామూలుగా అయితే మహన్ష్కి హాలిడే, బట్ మా ఆయనకి యూఎస్ హాలిడేస్ ఇస్తారు. సో ఇండియన్ హాలిడేస్ ఇవ్వరు. మహన్ష్ ఉంటున్నాడు కాబట్టి అంటే స్కూల్కి వెళ్ళకుండా మా ఆయన లీవ్ పెట్టేసినాడు అనమాట. అండ్ సడన్ ప్లాన్ ఏంటంటే ఫలక్నమ్మ టెంపుల్కి వెళ్దాము, అందరు వెళ్తున్నారు కదా ఈ మధ్య. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా ఇంకా ఆ అమ్మవారే కనిపిస్తున్నారు. మేము ఇంతవరకు వెళ్ళలేదు. సరే వెళ్దామని నాకు మార్నింగ్ చెప్పినుండే అనమాట. నేను హాలిడే కదా మంచిగా, ఈయన లీవ్ పెట్టేసినాడు, ఇంకా మహాంష్ ఏమో స్కూల్ కూడా లేదని మెల్లగా లేద్దామని మంచిగా ఫిక్స్ అయిపోయి పడుకున్నా. కానీ 6 o'clock నుంచి నన్ను లేపుతా ఉన్నారు. మా ఆయన ఇంకా పిల్లలు ముగ్గురు కలిసి స్నానం చేసేసినారు కూడా. వాళ్ళు స్నానం చేసి నన్ను స్వీటీని లేపుతున్నారు. ఇంకా నేను మెల్లగా లేచి ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా వంట పండ చూస్తే అప్పటికే మా ఆయన వాటర్ పెట్టి వాళ్ళకి స్నానం చేయించినాడు కదా, అండ్ పాలు వెయిట్ చేసినాడు. నైట్ 12:30 తర్వాత నేను స్వీటీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నుండే, దొన్నె బిర్యానీ. అది చాలా రేర్గా తింటాము. ఇంకా నిన్న అది ఏదైనా స్పెషల్గా తిందామంటే ఇంకా అది బుక్ చేసుకున్నాము జొమాటోలో. ఇంకా అదంతా అట్లనే ఉంది. తిని పడుకున్నాండి నైట్. ఇంక ఇప్పుడైతే టీ పెట్టినాను. టీ పెట్టిన తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే ఇంకా బయలుదేరడమే. ఎప్పుడూ లేని మేము లోకల్ ట్రాన్స్పోర్ట్ అస్సలు వాడాము. ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఉంటే, అంటే మన ఇంటి దగ్గర ఉంటే బైక్ ఉంది, కారు ఉంది, ఇంకా అట్లనే వెళ్తామన్నమాట. ఎప్పుడు మేము బస్సెస్ లాంటివి ఎక్కాము. బయటికి ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు టూర్కి వెళ్తే అక్కడ ఎట్లాగో ఎక్కాలి, తప్పదు కాబట్టి ఎక్కుతాం అనమాట. అయితే ఇవాళ ఏంటంటే ఎంఎంటీఎస్లో ఎక్కి వెళ్దాము అనేసి అన్నుండే. ఎందుకు ఎంఎంటీఎస్ అంటే అమ్మవారి గుడి కూడా రైల్వే స్టేషన్కి ఇట్లా ఆనుకొనే ఉంటుందంట కదా. సో అది ఎక్కితే బెటర్. మనకి ఇక్కడ నుంచి ఫతేనగర్ ఎట్లాగో దగ్గర కదా, అక్కడ బండి పెట్టేసి ఫతేనగర్ నుంచి ట్రైన్ ఎక్కుదామని చెప్పి ట్రైన్లో వెళ్దామని స్టార్ట్ అయిపోయినాను. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నాను అనుకోండి, మంచిగా ఉంటుంది వెదర్. బయట ఇట్లా మబ్బులు పట్టి వర్షం పడకుండా ఒకలాంటి కోజీ వెదర్ ఉంటుంది అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే అప్పుడు అనుకుంటా కిటికీ దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళని బయటికి వెళ్తే బాగుండు, ఎక్కడికైనా వెళ్తే బాగుండు అని. కానీ కుదరదు కదా అనేసి ఇవాళ మాత్రం బయటికి వెళ్తున్నా కదా. సో అనుకున్న మార్నింగ్ నుంచే ఇంకా ఇవాళ ఏమంటారు, ఎండ ఎక్కువ కొట్టొద్దు, కొంచెం ఇట్లా మంచిగా ప్లెజెంట్గా ఉండాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను మనసులో. కానీ బయట విపరీతమైన ఎండ ఉంది. అందులో నేను శారీ కట్టుకున్నాను, ఇంకా అస్సలు కాలేదు. అండ్ ఇక్కడ మేము ఉప్మా చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం ఏదైనా తిని వెళ్తే బెటరు, అండ్ లంచ్కి ఏదైనా బయట తినేద్దాంలే అన్నట్టు ఇంక ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను. నా తాలింపు డబ్బా ఉంటుంది కదా, అది ఇట్లా ఉల్టా పడ్డది అనమాట. అన్నీ కలిసిపోయినాయి, అంత మెస్సీ అయిపోయింది. ఇక్కడ మహాంష్ జశ్వంత్ని కొట్టిండంట, ఇద్దరు కొట్లాడుకున్నారంట. ఆ గొడవని స్వీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మహాంష్ మధ్య చాలా సతాయిస్తున్నాడు. ఈ మధ్య వాడు ఫస్ట్ నుంచి చాలా సతాయిస్తాడు. ఈ మధ్య ఏంటంటే ఎక్కువ ఏడుస్తున్నాడు, చీటికి మాటికి బాగా ఏడుస్తున్నాడు. అంటే వాడికి అర్థమైంది, ఏడుస్తే వీళ్ళు నాకు నచ్చింది కావాల్సింది తెచ్చి పెడతారు అన్నట్టు ఆలోచించి ఏడుస్తున్నాడో ఏమో మరి. చీటికి మాటికి ఏడుస్తున్నాడు, నాకేమో అస్సలు నచ్చుతలేదు. ఇంకా వీడిని బిజీ చేసేయాలి. ఎట్లా ఫుల్ డే స్కూల్ ఉంటుంది, దాని తర్వాత ట్యూషన్ కానీ ఏదైనా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ కానీ ఏదైనా నేర్పియాలి అని అనుకున్నాము. ఇంక ఇప్పుడైతే మంచిగా సమ్మర్ హాలిడేస్ అయితే ఎంజాయ్ చేసినాడు. ఇంకా వాడికి రొటీన్ ఎట్లా అంటే గ్యాప్ ఇవ్వకుండా పెడదాము అని అనుకున్నాం. కానీ సడన్గా వాడు కూడా బిజీ అయిపోతే మళ్ళీ ఎక్కడ ఇట్లా ఏమంటారు, భయపడతారు కదా పిల్లలు. అంటే చిన్నోడే కదా, ఎల్కేజీ అంతే కదా. ఇవాళ రేపటి నుంచి వాడికి ఫుల్ డే స్కూల్స్. నేను అదే ఆలోచిస్తున్నాను. 1 year నుంచి 12:30 లోపు ఇంటికి వచ్చేసినాడు. సడన్గా 2:30 వరకు ఉండాలంటే వాడు ఎట్లా అనుకుంటాడు అని చెప్పి అనుకొని అదే ఆలోచించినాము. అండ్ బాయ్స్కి స్పెషల్గా ఎక్స్ట్రా ఏం నేర్పియాలి అని కూడా ఆలోచించి, అండ్ దగ్గరలో ఉన్న వాటిని చూసి, అంటే మనకు దగ్గర ఉండాలి కదా. నేను స్విమ్మింగ్ కానీ డ్యాన్స్ క్లాస్ కానీ ఇట్లాంటివి ఏమైనా నేర్పిద్దాము అన్న థాట్లో ఉన్నా అనమాట. చూడాలి ఇంకేమైపోతుందో. ఈ ఇయర్ మొత్తంలో ఏదో ఒకటి ఆలోచించి వాడిని జాయిన్ చేయించాలి, లేదంటే వీళ్ళిద్దరు ఇట్లనే కొట్లాడతారో. నాకు మాత్రం చాలా అంటే చాలా ఫెడప్ అయిపోతుంది వీళ్ళతోని. అండ్ ఇక్కడ మా ఆయనకు చూపిస్తున్నాను నేను షీట్స్ వేసిన బుక్స్కి అని చెప్పి. ఎందుకంటే ఆయన వేయలేడు కదా, నేనే వేసిన. లాస్ట్ ఇయర్ కూడా నేనే వేసిన, అదే చెప్తున్నాను అనమాట. అండ్ మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాము. అండ్ నేను ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ నాకు మా అత్తమ్మ కొనిపించినారనమాట.
ఎక్కువ మటుకి నేను నా బ్లౌజెస్ మా మమ్మీతో కుట్టించుకుంటాను. కుదరదు లేదు అన్న టైంలో ఇంకా మా అత్తమ్మని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో కుట్టించుకుంటారు, వాళ్ళ దగ్గర కుట్టిస్తారనమాట బాలనగర్లో. ఇంకా ఎక్కువ అయితే మమ్మీ కుడుతుంది, ఇంకా సేమ్ బయట కూడా ఇస్తామన్నమాట. నేనైతే పెద్దగా బ్లౌజ్ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని నాకెవరు తెలియదు ఇక్కడ బ్లౌజ్ ఇవ్వడానికి కూడా. మా అత్తమ్మనే చూసుకుంటారు ఫాల్ కానీ ఏవైనా చిన్న చిన్నవి. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాము. అండ్ బైక్ ఫతేనగర్లో పెట్టి అక్కడ నుంచి ఎంఎంటీఎస్ ఎక్కుదామని అనుకున్నాము. మేము వెళ్ళే టైంకి 10:30 అయింది టైము. ఇంకా ఫతేనగర్కి వెళ్ళిపోయి బైక్ పెట్టేసేసినాము. ఎండ మరీ ఎక్కువ కొడతలేదు కానీ వేడి మాత్రం చాలా ఉంది. మస్తు ఉబ్బరిచ్చిందనమాట. మొత్తానికైతే మేము ఇక్కడ ఫతేనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినాం కదా. వీళ్ళకి బాగా అలవాటు మంచిగా ఎంఎంటీఎస్ ఎక్కుతున్నానంట చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అట్లా వెళ్ళేటప్పుడు. నేను మాత్రం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఒక 3 times ఎక్కుంటాను నేను ఎంఎంటీఎస్. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఎందుకంటే మేము పార్షిగుట్టలో ఉంటుండే. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ బస్సెస్ అవి వాడుతుండే, లేదు దగ్గర డిస్టెన్స్లో ఎక్కడికైనా ట్రైన్ ఎక్కుదామంటే పుష్పులు ఎక్కుతుండే అనమాట. ఎందుకంటే మేము జనగామ ఆలేరుకి వెళ్తుండే మా నాన్నమ్మ వాళ్ళు బాపమ్మ వాళ్ళ ఇంటికి. సో నేను ఎప్పుడు ఎంఎంటీఎస్ ఎక్కలేదు లోకల్లో. పెళ్ళికి 1 month ముందు ఒక్కసారి ఎక్కుంటాను. షాపింగ్ కోసం మేము ఉప్పు కూడా వెళ్ళినాం అనమాట. అప్పుడు ఎంఎంటీఎస్ ఎక్కినాం, అది ఫస్ట్ టైము. పెళ్ళి తర్వాత ఒక 2 సార్లు అట్లా ఎక్కినా అనమాట. మళ్ళీ ఇది నాకు తెలిసి 4th time అనుకుంటా. అండ్ మహాన్షి జశ్వంత్ మాత్రం ఎంఎంటీఎస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము, ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా అదే చూస్తున్నాము. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఎంఎంటీఎస్ ఎక్కితే ఏమంటారు చాలా లేట్ అయిపోతుంది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు అనమాట. మా ఆయన ఇంకా స్వీటీ వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళకి తెలుసు సిగ్నల్స్ ఇయ్యారంట. సో అదే చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ నేను ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన, కొంచెం చల్లగా ఉన్నాయి నీళ్ళు. చిన్నపిల్లలకి నేను చల్లవి ఇవ్వను కాబట్టి ఏమంటారు వాళ్ళకి కొంచెం వేడిగా అంటే నార్మల్గా కూల్ అయిన తర్వాత ఇద్దాంలే అన్నట్టు పెడితే మనిషి అప్పటికే నీళ్ళు అడగడం మొదలుపెట్టినాడు. సరే చేసేది ఏం లేక కొన్ని నీళ్ళు తీసిస్తే ఇంకా వాడికి వాటర్ కనిపిస్తే మొత్తం తాగేస్తాడు అనమాట. అందుకని అట్లా మూతల్లో ఇస్తున్నాం అనమాట. మొత్తానికైతే ఈ ఫలక్నమా ట్రైన్ వచ్చేసింది. చెప్పాను కదా మేము చిన్నప్పుడు పార్షిగుట్టలో ఉంటుండే అనమాట. అక్కడ నుంచి సికింద్రాబాద్కి ఒక బస్సు ఉంటుంది 44 నెంబరు. ఇంకా ఆ బస్ ఒక్కటే ఎక్కువ ఎక్కేదాన్ని, ఎందుకంటే అమ్మమ్మ ఇంటికి పోవాలన్నా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోవాలన్నా మా మామయ్య వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళాలన్నా మేము 44 ఎక్కి దిగుతుండే అనమాట. అంటే మా డాడీకి బైక్ ఉంటుండే చెత్తకు బండి, కానీ మేము నలుగురము కదా, మొత్తం మమ్మీ డాడీ మేము నలుగురం, మొత్తం 6 members. ఇంకా చెత్తకు సరిపోయేది కాదనమాట. అక్కడికైనా మా డాడీ మేము చిన్న ఉన్నప్పుడు అందరిని ఒకటేసారి ఎక్కించుకొని తీసుకుపోతుండే. అట్లా మేము ఒకసారి ఏం ప్రయోగం చేసినామంటే బచ్చన్పేట పోయినాము చెత్తకు మీద. మా డాడీ సీట్ కాకుండా ముందు ఒక చిన్న సీట్ పెట్టి మమ్మల్ని బచ్చన్పేట దాకా తీసుకుపోయిండే. అది ఇప్పటికి మర్చిపోయాను. మా తమ్ముడు చాలా చిన్నగా ఉండు. ఇంకా మేము అందరం కలిసి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుండే. ఇంకా తర్వాత నేను హై స్కూల్కి వచ్చే టైంకి ఇంకా నేను సుప్రియ బస్ ఎక్కేవాళ్ళము. అప్పుడు కూడా చాలా భయం అవుతుండే. ఇప్పుడు ఆలోచిస్తే ఆమె బస్ ఎక్కడానికి ఇంత భయపడ్డామా అని అనుకుంటుండే, ఎందుకంటే అలవాటు ఉండకపోతుండే. మమ్మీ ఉంటేనే బయటికి వెళ్తుండే కదా. ఎక్కువ రాఖీ పండుగకి వెళ్తుండే అమ్మమ్మ ఇంటికి. ఆ రాఖీ పండుగ రోజు కూడా మమ్మీ డాడీ బండి పైన వెళ్తుండే, ఇంకా మేము బస్సులో వెళ్తుండే అనమాట. 16A సమ్మ బస్ అన్న 16A ఏకే ఏదైనా అక్కడ ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఎక్కుతుండే. ఇంకా అప్పుడు అలవాటు కావడం మొదలైంది. టికెట్ తీసుకోవడము, మేమే కూర్చోవడము, స్టాప్స్ చూసుకోవడము అట్లా. ఎందుకంటే స్టాప్ మిస్ అయిపోతామేమోనని ఒక టెన్షన్ ఉంటుంది కదా, అందుకని. ఇంకా మొత్తానికైతే ఆ 10th ఆ టైం వచ్చేసరికి మేము పార్షిగుట్ట నుంచి మొత్తంకి మూవ్ అయిపోయినాము వేరే ప్లేస్కి, ఈసీఎల్ సైడ్ అనమాట. ఇంకప్పుడు ఖచ్చితంగా బస్ ఎక్కాల్సి వచ్చిండే. మేమున్న ఏరియా నుంచి నా కాలేజ్కి చాలా దూరము. ఇంకా బస్ అనేది అలవాటు అయిపోయింది ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంకి వచ్చేసరికి. అప్పుడు నేను డిగ్రీ ఉన్నప్పుడే కొత్తగా మెట్రో పడుతుంది, అంటే పైన మెట్రో ఉంటుంది కదా అది. ఇంకా అది అలవాటు చేసుకుందాం అన్న టైంకి జాబ్ రావడము, అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడు ఎంఎంటీఎస్ మాత్రం ఎక్కలేదన్నమాట. ఇది అనమాట మా ఏమంటారు ట్రాన్స్పోర్ట్ స్టోరీ. ఇప్పుడైతే ఫలక్నమా వచ్చేసినాము.
రైల్వే స్టేషన్కి ఆనుకొని ఇట్లా గల్లీ ఉంది. అక్కడ అంతా ఇట్లా ఎత్తుగా ఉంది అనమాట, నడవడానికి రావట్లేదు. అదే స్వీటీ పట్టుకుంది, ఇంకా మొత్తానికి అయితే వెళ్ళిపోయినాము. ఈ ప్లేస్ని మాత్రం చాలా హైప్ చేసేసినారు కదా ఇట్లా సోషల్ మీడియాలో, చాలామంది వస్తున్నారు. చెప్పాలంటే ఎక్కువ ఈ కాలేజ్ పిల్లలే వస్తున్నారు అనమాట, బాయ్స్ గర్ల్స్ అసలు ఏదో లాంగ్ డ్రైవ్కి వచ్చి లాంగ్ ట్రిప్కి వచ్చినట్టు అనమాట. చాలా పిల్లలు, అందరూ కాలేజ్ పిల్లలే వస్తున్నారు పెద్దవాళ్ళకన్నా. అండ్ అక్కడ షాప్స్ కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అక్కడ ఒక ఆంటీ ఉంది, ఎంఆర్పి రేట్ పైన 5 రూపీస్ ఎక్స్ట్రా వేసి అమ్ముతుంది వాటర్ బాటిల్కి. ఇంకా వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు. ఆమె మంచిగా పొలైట్గా కూడా మాట్లాడతలేరు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదన్నట్టు అంటుంది. అంటే మాకు కాదు, వేరే వాళ్ళు ఎవరు అడిగితే అట్లా ఆన్సర్ ఇచ్చిందనమాట. మొత్తానికైతే నేను గమనించినంత వరకు మొత్తం పిల్లలే వస్తున్నారు, కాలేజ్ పిల్లలు. కొబ్బరికాయ పక్క ముంగట గిడ అంటే ఒక చిన్న వాటర్ అంటే ఒక చిన్న వాటర్ అమ్మవారిని మాత్రం మస్తు అలంకరించినారు. నేను ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా అమ్మవారి ముక్కు పుడక చూస్తాను అండ్ మొత్తం ఎట్లా అలంకరించినారు అని చూస్తాను అనమాట. ఇక్కడైతే అమ్మవారిని చాలా మంచిగా అలంకరించినారు. అండ్ ప్లేస్ అంతా కొంచెం సిటీ అవుట్స్కట్స్ కదా, కొంచెం ఏమంటారు దూరంగా ఉన్నట్టు అనిపించింది అంతే. అండ్ జనాలు మాత్రం చాలామంది వచ్చినారు. మేము వచ్చే టైంకి లైన్ ఇట్లా బయటికి వచ్చేసింది. ఇంకా మాకైతే తొందరనే దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ వెనకాల అంటే పెద్ద చెట్టు ఉంది గుళ్ళో, అదేం చెట్టు ఏమో మరి పెద్ద ఉంటే దాని చుట్టూ ముడుపులు కడుతున్నారు అందరు మొక్కుకొని. చాలామంది చెప్పేది ఏంటంటే ఒక 5 అమావాస్యలు అట్లా వస్తే అనుకున్న కోరిక అవుతుందంట అమ్మవారికి దగ్గర మొక్కుకుంటే. ఇంకా అట్లా చాలామంది వచ్చి వాళ్ళ కోరికలు తీరినాయో ఏమో మరి, మొత్తానికైతే ముడుపులు కట్టినారు ఇట్లా.
నాకు ఇట్లా ఈ వైబ్ ఇష్టం అనమాట. అమ్మవారి గుళ్ళు ఇట్లా అంతా బాగుంటుంది. అందుకే నాకు అన్ని పండుగల కన్నా బోనాల పండుగ అంటే మస్తు ఇష్టము. ఎందుకో బోనాల పండుగ వస్తుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ బోనాల దగ్గరికి వెళ్ళడము, పోతరాజులు, మంచిగా గల్లీలలో పాటలు చాలా బాగుంటుంది. అట్లా అనిపించింది ఇవాళ, నాకు ఆ వైబ్ కొట్టింది. మాకైతే చెమటలు విపరీతంగా కారుతున్నాయి. ఇంకా వెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఇంకా ఆగుతున్న కొద్దీ జనాలు ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అండ్ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ పెట్టినారు, షాప్స్ ఉన్నాయి. కావాలంటే మనము వాటర్ అట్లా చిన్న చిన్నవి దొరికిపోతాయి, కానీ పెద్ద పెద్దవి కావాలంటే ఓన్ వెహికల్ వచ్చినప్పుడు రోడ్ మీదకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇట్లా ట్రైన్లో వస్తే మాత్రం మా అలాగా మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తే మాత్రం చిన్నగా ఏదైనా ఫుడ్ క్యారీ చేయండి, స్నాక్స్ లాంటివి. ఎప్పుడైతే మేము రిటర్న్ అయినాము, ఇంకా రిటర్న్ వెళ్తుంటే కొంచెం ఎండ కొట్టడం ఆగింది, బట్ వేడి మాత్రం అట్లనే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే జనాలు ఎక్కువ వస్తున్నారు కదా, నీట్నెస్ మెయింటైన్ చేస్తలేరు. సరే అది ఎప్పటి నుంచో గలీజ్గా ఉంది, పక్కన పెట్టేయండి. కానీ మనోళ్ళు కూడా అక్కడంతా చెత్తకుండి చేసి పెట్టేస్తున్నారు, అట్లా పడేస్తున్నారు అని కొంచెం స్మెల్ వస్తుంది. ఇంకా రాను నాకు తెలిసి అది కూడా కొంచెం మంచిగా పెద్ద గుడిలాగా అయిపోయి అక్కడ నీట్గా అవుతుంది అని అనుకున్నాం మేము. మొత్తానికైతే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కదా రైల్వే స్టేషన్. వచ్చేసి టికెట్స్ తీసుకున్నాము ఎంఎంటీఎస్కి. మళ్ళీ ఒక ట్రైన్ వచ్చింది, ఎంతమంది దిగినారు ఆ ట్రైన్లోకి వెళ్ళాలంటే అందరు మళ్ళీ ఈ గుడికే. నాకు తెలిసి మాలాగానే ఆలోచించి చాలామంది ఎంఎంటీఎస్ అయితే బెటర్ అని వస్తున్నారేమో. మాకు తెలిసి చాలామంది దిగినారు ఆ ట్రైన్ నుంచి. ఇంకా కొద్దిసేపు ఉంటే మాకు ఇంకా టైం పట్టేది దర్శనానికి, ఇంకా కొంచెం లేట్ వెళ్తే. ఇప్పటికైతే మేము సికింద్రాబాద్కి ట్రైన్ టికెట్ తీసుకున్నాము. 1:30కి ట్రైన్ వస్తుంది అన్నారు. 1:30కి దాటిపోయి ఒక 5-10 మినిట్స్ కొంచెం లేట్ అయింది, టైంకి అయితే రాలేదు. ఆలోపు మేము మాసా ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని కూర్చున్నాము. ఈ గ్యాప్లో మహాన్షి మమ్మల్ని బాగా సతాయించిండు, ఎందుకు తీసుకొచ్చారు, నేను రాను, నాకు ఎండ కొడుతుంది అని చెప్పి ఏడ్చినాడు అనమాట. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసినాము. ట్రైన్ దిగంగానే ఇంకొకటి ఆలోచించకుండా డైరెక్ట్ ప్యారడైస్కి ఆటో బుక్ చేసినాము. 95 రూపీస్ తీసుకున్నారు మా ముగ్గురికి. ఇంకా ఫస్ట్ మేము బిర్యానీ తిన్నాను కానీ కూర్చున్నాము. అప్పటికే చాలా ఆకలి అవుతుంది, ప్యారడైస్లోనేమో వెయిటింగ్ ఉంది. సరే అని ఇంకా ఆగి ఫస్ట్ మంచిగా బిర్యానీ తిన్నాము. అసలు అప్పుడు ఫోన్లు కూడా పట్టుకోలేదు, ఏం మాట్లాడకుండా ఫస్ట్ తిన్నామన్నమాట. ఆ ప్యారడైస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎండ కొడుతుంది చాలా. మొత్తానికి మేము ఒక 40 మినిట్స్ కన్నా ఎక్కువ లేము. ఆ లోపు ఏమైపోయిందో, బయట ఏమన్నా వర్షం పడుతుందా, అడుగు తీసి అడుగు పెట్టకుండా అయిపోయింది. చాలా వర్షం పడ్డట్టుంది. ఇంకా కొంచెం సన్నగా తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. నేను అనుకున్నా మేము ఎప్పుడు ఇట్లా పిల్లల్ని తీసుకొని బస్సు ట్రైన్ అని ఎప్పుడు రాలేదు, వచ్చిన రోజే ఇంత ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నాము. ఇప్పుడు మేము మళ్ళీ ఆలోచిస్తున్నాం, ఫతేనగర్కి అందరు వెళ్దామా లేదంటే ఇక్కడ నుంచి సుచిత్రాకి వెళ్ళిపోతే మా ఆయన ఒక్కడు ఫతేనగర్కి వెళ్ళి బండి తీసుకొద్దామా అని చెప్పి ఆలోచిస్తే మాకు ఏదో బెటర్ అనిపించిందంటే మేమైతే డైరెక్ట్ సుచిత్రాకి ఆటో బుక్ చేసుకున్నాము. దాని తర్వాత మా ఆయన బోయినపల్లిలో దిగినాడు. బోయినపల్లి నుంచి ఫతేనగర్కి వెళ్ళి బైక్ తెచ్చుకున్నాడు. మేము మాత్రం ఇంటికి వెళ్ళిపోయినాము. కానీ వర్షం మాత్రం చాలా పడింది. నేను ఎప్పుడూ ఇట్లా డేర్ చేయలేదు లోకల్ ట్రాన్స్పోర్ట్. పిల్లలతో మేము వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, పిల్లలతో వెళ్ళేసరికి కొంచెం ట్రబుల్ అయింది ఇవాళ. అండ్ వచ్చేసరికి ఇవాళ మా ఇంటి దగ్గర మార్కెట్ అనమాట, మండే మార్కెట్ బ్యాంక్ కాలనీలో జరుగుతుంది సుచిత్రాలో. ఇంకా అక్కడికి వచ్చి కూరగాయలు తీసుకున్నాము. ఇంకా దొండకాయ కర్రీ చేసినట్టున్నాను. అండ్ ఇంకా లేటే తిన్నాం కదా బిర్యానీ కూడా. సో ఇవాళ డిన్నర్ కూడా కొంచెం లేటే చేద్దామని చెప్పి 9:30-10కి అట్లా తిన్నాము. ఇంకా నేను వచ్చి మళ్ళీ వంట వండి ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఏకాదశి ఉంది. సో అమాస తర్వాత నేను దేవుళ్ళని కడగలేదు. సో ఇప్పుడు అన్న దేవుళ్ళని కడుక్కొని మంచిగా పూజ చేసుకుందామని ముందు రోజు రాత్రే నేను అంతా క్లీన్ చేసుకొని పడుకున్నా అనమాట. అండ్ ఇక్కడ కూరగాయలన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాను. మిరపకాయలకు మాత్రం తొడిమెలు తీస్తాను అనమాట. మా మమ్మీ చిన్నప్పటి నుంచి తొడిమెలు తీసేసేది. తొడిమెల వల్ల అవి ఇంకా తొందరగా పండు మక్కుతాయని చెప్పి. ఇంకా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, నీట్గా. నాకు అట్లా నీట్గా ఉంటే హ్యాపీగా నిద్ర పడుతుంది అనమాట. ఇంకా నేను అంతా పని చేసుకొని లేట్గా అన్నం తిన్నాను. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చారి గారి అమ్మాయి. అండ్ మళ్ళీ ఒక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్.